హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. నా పేరు మహేశ్వరి. ఈరోజు మనం గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఐపీఓ గురించి తెలుసుకుందాం. సో డిసెంబర్ 2016లో ఇన్కార్పొరేట్ చేయబడిన గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ అనేది మోటార్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్, లియబిలిటీ ఇన్సూరెన్స్ మరియు అదర్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ను అందించే ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడర్. సో ఇది కస్టమర్స్కు తన నీడ్స్కు అనుగుణంగా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేసింది. అండ్ కంపెనీ కరెంట్గా దాని అన్ని బిజినెస్ లైన్స్లో టోటల్ 74 యాక్టివ్ ప్రొడక్ట్స్ని స్టార్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే ఫినాన్షియల్ ఇయర్ 2021, 2022 అండ్ 2023లో సో టోటల్ అసెట్స్ వచ్చేసి 2021లో 1874.80 crores, 2022లో 2919.01 crores, 2023లో 3346.75 crores. అండ్ టోటల్ రెవెన్యూ కనుక మనం చూసుకుంటే 2021లో -118.55 crores, 2022లో -293.64 crores, 2023లో 39.19 crores. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక మనం చూసుకుంటే సో 2021లో -122.76 crores, 2022లో -295.85 crores అండ్ 2023లో 35.54 crores. అండ్ ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే సో ఐపీఓ డేట్స్ వచ్చేసి May 15th to May 17th. ఐపీఓ యొక్క ఫేస్ వాల్యూ కనుక మనం చూసుకుంటే 10 rupees per share. ఐపీఓ యొక్క ప్రైస్ బ్రాండ్ వచ్చేసి 258 rupees to 272 rupees per share. ఐపీఓ యొక్క లాట్ సైజ్ వచ్చేసి 55 shares. ఐపీఓ యొక్క ఇష్యూ సైజ్ కనుక మనం చూసుకుంటే 2614.65 crores. అండ్ ఐపీఓ లిస్టింగ్ ఎట్ BSE అండ్ NSE. అండ్ ఈ ఐపీఓ యొక్క ఫుల్ ఐపీఓ డేట్స్ కనుక మనం చూసుకుంటే సో ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి May 15th, ఐపీఓ యొక్క క్లోజింగ్ డేట్ వచ్చేసి May 17th, బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ వచ్చేసి May 21st, ఇనిషియేషన్ ఆఫ్ రీఫండ్ వచ్చేసి May 22nd, క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డిమాట్ అకౌంట్ వచ్చేసి May 22nd, అండ్ ఐపీఓ యొక్క లిస్టింగ్ డేట్ వచ్చేసి May 23rd. అండ్ ఈ ఐపీఓ యొక్క లాట్స్ కనుక మనం చూసుకుంటే సో రిటైల్ మినిమం లాట్స్ వచ్చేసి 1 lot, షేర్స్ వచ్చేసి 55 shares అండ్ అమౌంట్ వచ్చేసి 14,960 rupees. అండ్ మ్యాక్సిమం లాట్స్ వచ్చేసి 13 lots, షేర్స్ వచ్చేసి 715 shares అండ్ అమౌంట్ వచ్చేసి 1,94,480 rupees. HNI మినిమం లాట్స్ వచ్చేసి 14 lots, షేర్స్ వచ్చేసి 770, అమౌంట్ వచ్చేసి 2,09,440 rupees. సో ఇవి గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్. మీరు ఒకవేళ లిస్టింగ్ గెయిన్స్ కోసం ఈ ఐపీఓ అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే సో కంపెనీ యొక్క హిస్టరీ ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ట్రేడింగ్కి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వబడింది. సో ఆ లింక్ ద్వారా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.